హాయ్ అందరికీ, నేను ఈరోజు సొరకాయ రొట్టె చేయబోతున్నాను. చాలామంది పిల్లలు సొరకాయ తినరు కదా, ఇలా అయితే రొట్టెలాగా అయితే తింటారు కదా. సొరకాయ చాలా మంచిది, ఇది ఫైబర్ కూడా. నేను బియ్య పిండితో సొరకాయ రొట్టె చేయబోతున్నాను. నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నానండి, ఇది చూపెట్టడం మర్చిపోయాను. ఇది పిండి ఎలా చేయాలో మీకు ఈసారి వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ పిండిని బాండికి ఎలా అప్లై చేయాలని నేను చూపెడతాను. నేను మామూలుగా మీకు చెప్తున్నాను. 2 కప్పుల బియ్య పిండి తీసుకోండి అండ్ ఒక పెద్ద సొరకాయ హాఫ్ కట్ చేసి, నీళ్లు కలుపుకోకూడదు, ఒక హాఫ్ కట్ చేసి దాన్ని పీల్ చేసి ఇట్లా తురుముకోవాలి. అండ్ దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, జీలకర్ర అవి వేసుకున్నాను. మీకు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయలేదు. దీనికి నీళ్లు పోసుకోకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సొరకాయ మనకు వాటర్గా అనిపిస్తుంది కదా, అందుకని నీళ్లు లేకుండా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను ఈ ముద్దలాగా తీసుకొని బాండీకి ఆయిల్ అప్లై చేశాను కదా ఆల్రెడీ. ఇలా చేసిన తర్వాత దీన్ని చూడండి, ఇలా అప్లై చేశాను కదా, దీన్ని ఇలా బాగా పల్చగా చేయాలండి. పల్చగా చేస్తే మనకి బాగా సొరకాయ రొట్టె బాగా క్రిస్పీగా ఉంటుంది. కొంతమంది మందంగా చేస్తారు, నాకు ఇలా పల్చగా ఉంటేనే ఇష్టము. యువర్ విష్, మీరు ఎలా అయినా మందంగా కావాలంటే మందంగా చేసుకోండి, పల్చగా కావాలి పల్చగా చేసుకోండి. చూడండి, ఇలా పెద్ద బాండి తీసుకోండి, ఎందుకంటే ఈ సొరకాయ రొట్టెలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 2 రొట్టెలు తినొచ్చండి బాగా. చూడండి, ఇలా అప్లై చేసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ పిండిని ఇలా చేయాలి. చిన్న బాండి అయితే మీకు చిన్నగా వస్తాయి, ఎందుకంటే ఇవి తొందరగా కాలవండి, నిదానంగా కాలుతాయి. కాబట్టి 2 బాండిళ్ళల్లో పెట్టుకోవడం బెటర్. పల్చగా ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సొరకాయ రొట్టె రెడీ అయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. వావ్, ఎంత బాగా వచ్చింది కదా. దీన్ని కొంచెం తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. వావ్, అసలు అతుక్కోలేదు, చాలా బాగా వచ్చింది. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇట్లా తిప్పుకొని ఇలా మళ్ళీ కాల్చుకోండి. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇలా తిప్పుకొని ఎర్రగా గాలింది బాగా. చూడండి, చాలా బాగుంది. అంతే అండి, సొరకాయ రొట్టె రెడీ. చూడండి, ఇలా రెడీ అయిపోయింది సొరకాయ రొట్టె. ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఇదైతే 2 తినొచ్చండి, నేనైతే ఒకటే ప్రజెంట్. దీనికి కాంబినేషన్గా నీళ్లతోటి నేను టమోటా పచ్చడి చేశానండి. చింతపండు ఏమి లేకుండా వట్టి వాటర్తోనే గిన్నెలో వేస్ట్ చేశాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలతో, నూనె లేకుండా ఏమి లేకుండా. చూడండి ఎంత బాగుందో. ఈ చట్నీ వేసుకొని ఈ రొట్టె తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.